పాలకూర పప్పు కోసం ఫస్ట్ కందిపప్పును నీట్గా వాష్ చేసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పసుపు కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని నేను ముందుగానే కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అదిను అలాగే ఒక టమాటా ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. చూసారు కదా, పప్పు ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కారం కోసం పచ్చిమిరపకాయల కారంను అలాగే తగినంత ఉప్పును వేసి కలుపుకుంటున్నాను. దీనిని స్టవ్ పై ఒక 3-4 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసము జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించుకొని దీనిని ఉడికిన పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. నా వీడియో నచ్చినట్లయితే